ఎన్నో జీవజాతులకు సముద్రాలు ఆవాసాలు. చాలా వరకు జలచరాలు సముద్రంలో పరిమిత లోతు వరకే జీవిస్తాయి. కానీ సముద్ర గర్భంలో ఏకంగా 10,000 అడుగులకు పైగా లోతులో తిరుగుతున్న 3 రకాల చేపలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పసిఫిక్ సముద్రంలో 1000 అడుగుల లోతున ఇవి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఒంటిపై పింక్ రంగు బుడిపెలు ఉన్న స్నేయిల్ ఫిష్ కెమెరాకు చిక్కింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ఓ అగాధంలోని వీటిని సముద్ర రోబోల ద్వారా చిత్రీకరించిన వీడియోల ద్వారా వీటిని కనుగొన్నారు. చేపలు సముద్రంలో ఎంత లోతు వరకు వెళ్తాయో ఇది చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బయోవన్ జర్నల్లో ప్రచురించిన పత్రంలో ఈ చేపల పేర్లను తెలిపారు. గుండ్రటి తల కలిగిన ఈ పింక్ చేపకు కేర్ ప్రాక్టిస్ కోలికలి, నల్లని రౌండ్ తల ఉన్న చేపకు కేర్ ప్రాక్టిస్ యాన్సేయి అని, పొడవుగా ఉన్న చేపకు పాదాలి పారిస్ ఎం అని పేర్లు పెట్టారు. ఇందులో బంపీ స్నేయిల్ ఫిష్ సముద్ర ఉపరితలం నుంచి 10,000 అడుగుల లోతున ఉంటుంది. మిగిలిన 2 చేపలు 13,000 అడుగుల లోతులో ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత లోతైన ప్రదేశాల్లో చేపల మనుగడపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలకు ఇవి చిక్కాయి. ఇజు ఒగాసా వారా అగాధంలో స్నేయిల్ ఫిష్ గుర్తించారు. ఇవి పిల్లల చేపలను తక్కువ లోతులో నివసించే పెద్ద జీవుల బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వీలైనంత లోతుకు వెళ్తాయని మాంటేరే బే ఆక్వేరియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంకా న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ బయాలజిస్టులు అంటున్నారు. గతంలో 2008లోని 7,703 మీటర్ల లోతున మాత్రమే చేపలను గుర్తించారు. మరోవైపు ఇప్పటి వరకు అత్యంత లోతులో చిక్కిన చేపలు ఇవే. లోతైన జలాల్లో అక్కడి తీవ్ర పరిస్థితులను తట్టుకొని ఎలా జీవిస్తున్నాయో అధ్యయనం చేసేందుకు ఇవి సహాయపడతాయని అంటున్నారు.